హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అర్థమెటిక్ ఆపరేటర్స్ మన ప్రోగ్రాంలో ఎలా యూజ్ చేస్తాం అనేది ప్రాక్టికల్ వేలో ఇంప్లిమెంట్ చేసి చూపించేస్తాను. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ అంటే ఏంటంటే బేసిక్ మ్యాథ్ ఆపరేషన్స్ యూజ్డ్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే బేసిక్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్, ఎక్స్పోనెన్షియల్ ఈ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మనం అర్థమెటికల్ ఆపరేటర్స్ అయితే వాడతాం. ఆ ఆపరేటర్స్ ఏంటంటే చూడండి, ప్లస్ సింబల్ ఇవన్నీ ఆపరేటర్స్ అన్నమాట. దాని యొక్క మీనింగ్ ఏంటంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, డబుల్ ఫార్వర్డ్ స్లాష్ వస్తే ఫ్లోర్ డివిజన్ అన్నమాట. ఇది వచ్చేసి పర్సంటేజ్ సింబల్ వచ్చేసి మాడ్యులస్, ఈ డబుల్ స్టార్ ఉంది కదా ఇది వచ్చేసి ఎక్స్పోనెంట్ అన్నమాట. ఇవి ఎలా వర్క్ అవుతాయి అని చెప్పేసి నేనైతే క్విక్గా ఒక ఐడిఎల్ఈ అయితే ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విండోస్లో వెళ్ళి మీరు ఐడిఎల్ఈ సెర్చ్ చేసి మీరు దీన్ని ఓపెన్ చేసుకోండి. చూడండి, ఓపెన్ చేసుకోగానే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇప్పుడు నేను అడిషన్ ఆపరేషన్ అయితే చేసి చూపిస్తాను. చూడండి, సపోజ్ ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను అండ్ బి వచ్చేసి 5 అని ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు నేను సి అనే వేరియబుల్లో నేను ఏ అండ్ బి యొక్క సమ్ని తీద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఏ ప్లస్ బి అని ఇచ్చి దీన్ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ సి అని ఇచ్చామనుకోండి, మనకి ఏ ప్లస్ బి వాల్యూ అనేది మనకి వచ్చేస్తుంది. ఇది అడిషన్ ఆపరేషన్ అనమాట. సేమ్ అలానే మనకు ఇలా అంటే మనం డైరెక్ట్గా థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకుండా డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో అయినా ఇచ్చుకోవచ్చు. లైక్ ప్రింట్ ఆఫ్ ఏ మైనస్ బి అని ఇచ్చామనుకోండి, సబ్ట్రాక్షన్ ఆపరేషన్ జరిగి మనకైతే అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది 5 అని చెప్పి. సో ఇప్పుడు నేను బి వాల్యూని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. బి ఈక్వల్ టు 3 అని ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు చేంజ్ అయింది. అది అంటే స్టార్టింగ్లో చేంజ్ అవ్వలేదు. అంటే స్టార్టింగ్లో ప్రింట్ సి చేసినప్పుడు మనం అడిషన్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 5 ఉన్నింది బి, ఇప్పుడు వచ్చేసి 3 అయింది. అది ఎలా అయిందంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు నేను అడిషన్ సబ్ట్రాక్షన్ అయింది కదా, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసి చూపిస్తాను. ప్రింట్ ఆఫ్ ఏ ఇంటూ బి. మల్టిప్లికేషన్కి మనం యూస్ చేసే ఆపరేటర్ ఏంటి, స్టార్ కదా. స్టార్ బి అని ఇచ్చేసి మనం క్లోజ్ చేసి ఇక్కడ చూడండి 10 ఇంటూ 3 అంటే 30 అయితే మనకు ప్రింట్ అయింది కదా. సో ఇప్పుడు నేను అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, నెక్స్ట్ డివిజన్ చూద్దాం. సేమ్ అలానే ప్రింట్ ఆఫ్ ఏ స్లాష్ బి అని ఇచ్చామనుకోండి, డివిజన్ ఆపరేషన్ అయితే పర్ఫామ్ అయిపోయింది. 3.10/3 3.3335 అలా వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఫ్లోర్ డివిజన్కి అండ్ ఫ్లోర్ డివిజన్కి మీకు ఇక్కడ అర్థం అయిపోద్ది ఈజీగా. చూడండి, ఫ్లోర్ డివిజన్ కోసం నేను ప్రింట్ ఆఫ్ ఏ ఫార్వర్డ్ స్లాష్ డబుల్ కదా, సో డబుల్ ఫార్వర్డ్ స్లాష్ బి అని ఇచ్చేసాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి ఏ స్లాష్ బి అంటే మనకు డెసిమల్స్తో సహా వచ్చాయి. అది నార్మల్గా మనకు క్యాల్కులేటర్లో చూసినా మనకి 10/3 అంటే అది ఆడ్ నెంబర్ కాబట్టి మనకి డెసిమల్స్లోనే వస్తాయి. ఈవెన్ బై ఆడ్ అంటే మనకు డెసిమల్స్లోనే వస్తాయి కదా. సో అని చెప్పి మనకి 3.333 నార్మల్ డివిజనే అది. సో ఇక్కడ ఫ్లోర్ డివిజన్ వచ్చేసరికి మనకు అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్లో ఏంటంటే డెసిమల్స్ కాకుండా మనం ఓన్లీ నెంబర్ అనేది ప్రింట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఫ్లోర్ డివిజన్ యూస్ చేస్తాం. ఫ్లోర్ డివిజన్కి ఇది డిఫరెన్స్ అనమాట. డివిజన్ అంటే మనకి యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చేస్తుంది అవుట్పుట్ అనేది. బట్ ఫ్లోర్ డివిజన్లో వచ్చేసరికి మనకి డెసిమల్స్ అనేది అవాయిడ్ చేసి మనకి ఓన్లీ 1 నెంబర్ అనేది మనకి అవుట్పుట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డివిజన్ అండ్ ఫ్లోర్ డివిజన్ అయ్యాయి కదా. ఇంకా మాడ్యులస్ ఆపరేటర్ చూద్దాం. మాడ్యులస్ వచ్చేసి ఏ మాడ్యులస్ బి అంటే మనకు అవుట్పుట్ వచ్చేసి 1 వచ్చింది. అంటే ఏంటంటే ఫర్ సపోజ్ డివిజన్ చేసినప్పుడు రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్ని మనకి అవుట్పుట్ లాగా ఇస్తుంది. సపోజ్ 10 మాడ్యులస్ 3 ఇక్కడ ఏంటంటే రిమైండర్ 1 వచ్చింది కదా, సో అందుకని చెప్పి మనకి అవుట్పుట్లో 1 అని చూపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఆపరేటర్ వచ్చేసి ఎక్స్పోనెంట్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. డబుల్ స్టార్ బి. ఇక్కడ చూడండి, ఎక్స్పోనెంట్ అంటే 10^3 అంటే ఏంటి, 10 ఇంటూ 10 ఇంటూ 10 మనకి ఏమొస్తుంది, ఆ అవుట్పుట్ అనేది మనకి ప్రింట్ అయింది. ఎక్స్పోనెంట్స్ని ఎలా యూస్ చేస్తామంటే సపోజ్ 2 క్యూబ్ కావాలి, అలాంటప్పుడు మనకు 2 ఎక్స్పోనెంట్ 3 అని ఇచ్చేసి మనకైతే ఆ 2 క్యూబ్ వాల్యూ అయితే మనకి అవుట్పుట్లో తెచ్చుకోవచ్చు. ఇదన్నమాట అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే. హోప్ మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అదే విధంగా ఎలా యూజ్ అవుతాయి అనేది అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఆపరేటర్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.